హాయ్ హలో స్టూడెంట్స్. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్లో కానీ మనకు ఎక్కడైనా మ్యాథమెటికల్ టేబుల్స్ తారసపడినప్పుడు, అంటే ఎక్కాలు తారసపడినప్పుడు కష్టంగా ఫీల్ అవుతాం. ఆ కష్టాన్ని తొలగించే విధానమే మనం ఈరోజు మ్యాథమెటిక్స్ మేడ్ ఈజీ, చాలా ఈజీగా మనం సాల్వ్ చేసే విధానాన్ని చెప్తున్నాను. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవి అందరికి ఉపయోగపడతాయి. చాలా శ్రద్ధగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చివరి వరకు చూసినట్లయితే దీని యొక్క అవసరం ఎంత అనేది మన అందరికీ అర్థం అవుతుంది. కాబట్టి మరి విషయంలోకి మనం వెళ్దాం. చూడండి, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 11 to 19 నంబర్స్ మల్టిప్లికేషన్ దట్ ఈజ్ మేడ్ ఈజీ. చాలా సులువుగా చేద్దాం. అయితే మనం ఇప్పటికే 1 to 10 టేబుల్ మనకు వచ్చి ఉంటుంది. అంటే 10 into 10 వరకు 10 into 10 వరకు వచ్చి ఉంటుంది. పూర్వం 1 to 20, 20 to 1 వరకు టేబుల్స్ చదివించేవారు ఉపాధ్యాయులు. ఇప్పుడు షార్ట్ కట్ అయిపోయింది, 1 to 10 వరకు వస్తే చాలు ప్రతిదీ. అవి ఉపయోగించుకుని మనము 11 to 19 వరకు ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్దాం. చూడండి, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు స్క్వేర్స్ మాట్లాడదాం, తర్వాత ఈ 11 నుంచి 19 ఏ రెండు నెంబర్లు తీసుకునైనా సరే మనము గుణకారం చేయొచ్చు. ఫస్ట్ 11 into 11 చేద్దాం. 11 into 11 గతంలో చెప్పాను, ఒకసారి చూడండి. ఈ రెండు గుణించుకోండి, 1 అవుతుంది. ఈ రెండింటికి ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ 1 కలపండి. 11కి 1 కలిపితే 12 అయిపోయింది. ఆన్సర్ వచ్చేసి 12 into 12. చూద్దాం, ఈ రెండు గుణించండి, మల్టిప్లై చేయండి, 4 వచ్చింది. ఓకేనా? ఈ 12 ఫస్ట్ ప్లేస్లో ఉన్న 2ని కలపండి, దీన్ని ఎట్లా కలపండి. 12 plus 2 14. 12 into 12 144. ఆన్సర్ వచ్చేసింది. అగైన్ 13 into 13. 3 3s are how much? 9. ఓకే, 13 plus 3 16. ఆన్సర్ అయిపోయింది అక్కడ. 14 into 14. 14 స్క్వేర్ అంతా తెలియనప్పుడు ఎంత ఈజీగా చూడండి. 4 into 4 how much? 16. 6 వేసాను, 1 క్యారీ. 6 వేసాను, 1 క్యారీ. మైండ్లో పెట్టుకోండి. ఈ 14కి ఈ 4 కలపండి, 18 అయింది. 1 అవుట్ ఉంది, అది కూడా యాడ్ చేయండి, 19 అయింది. అయిపోయింది. ఈ విధంగా మనం ఎంత నెంబర్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఇట్లాగా కొంత పెద్ద నెంబర్ తీసుకుందాం. ఎంతవరకు తీసుకుందాం? 19 into 19కి వెళ్దాం. 19 into 19 అంతవరకునే కదా ఈ పరిధి. ఆల్రెడీ 1 to 10 టేబుల్ వరకు వచ్చి కాబట్టి 9 into 9 ఎంత? 81. 1 8 క్యారీ. మన మైండ్లో కీప్ అప్ చేయండి. 19 plus 9 ఎంత? 19 plus 9 28. 28కి 8 కలిపితే 36. సో 361. అర్థమైంది. ఇక్కడ వరకు ఇలా చెప్పడం అర్థమైంది. మరి ఒకే నెంబర్ తీసుకుని స్క్వేర్స్ చేసాం. రెండు వైపులా గుణించే నెంబర్లు ఒకటే. ఇప్పుడు అట్లా కాకుండా డిఫరెంట్ నెంబర్స్ తీసుకుందాం. 14 into 12 తీసుకోండి. ఈ రెండు మల్టిప్లై చేయండి, గుణించండి, 8. ఈ 14కి ఈ 2 కలపండి, ఫస్ట్ ప్లేస్లో నెంబరే కలపాలి, 16. అయిపోయిన ఆన్సర్ వచ్చింది. 15 into 18 గుణించండి. ఈ రెండు గుణిస్తే ఎంత అయిందో చూడండి, 40 అయింది. 0 వేసుకోండి. 4 మైండ్లో అటు పెట్టండి, ఇక్కడ రాయకండి, ఇంకా అట్లా రాస్తే లేట్ అవుతుంది.
మైండ్లో అట్టు పెట్టండి. 4 15కి 8 కలపండి 23, 4 కలిపితే 27 అయింది. ఇంకా 18 ఇంటూ 19 ఎంత? 8 ఇంటూ 9 72, 2 వేయండి. 7 మైండ్లో పెట్టండి. 18 ప్లస్ 9 27, ఇందాక ఒక 7 ఉంది. 27 7 34 అయిపోయిన ఆన్సర్. ఈ విధంగా 11 to 19 మధ్యన ఏ నెంబర్ తీసుకున్నా, ఏ రెండు నెంబర్ల గురించినా ఇదే రూల్ వర్తిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. అదే 10th క్లాస్ విద్యార్థులు కానీ ఏ హై స్కూల్ విద్యార్థులు ఎవరైనా సరే దీన్ని చాలా ఈజీగా సులభతరంగా ఎక్కాలంటే భయాన్ని పోగొట్టే విధంగా మనం చెప్తున్నాం. మల్టిప్లికేషన్స్ మేడ్ ఈజీ. సో అందరికీ అర్థమైందని నేను భావిస్తాను. ఈ ఛానల్ని వీక్షించండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. 2-3 సార్లు చూస్తే మీకు ఈ టేబుల్స్ అనేవి చాలా ఈజీగా అర్థం అవుతాయి. 11 to 19 టేబుల్స్ అసలు గుణకారం చేయకుండా ఈజీగా అర్థమైంది అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. కైండ్లీ షేర్.